Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈ రోజు రెసిపీ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, బట్ చాలా మంది అడిగారు. ఓ మై గాడ్, అసలు మెసేజ్ చదువుతుంటే ప్రతి ఒక్కరు 99% ఎగ్ పరాటా చేసి చూపించండి మేఘ్నా గారు అని అడిగారు. సో మీ అందరి కోసం నిజంగానే ఈ రోజు నేను కూడా అంటే ఎగ్ పరాటా నేను మా ఆవిడ చేసినప్పుడు తిన్నాను, బట్ మీ అందరి కోసం ఏదో మర్చిపోయాను. అంటే చాలా రకాలు వండుతూ ఉంటాను కదా, సో మా ఆయనకి ఒక్కొక్కసారి మెమరీ మళ్ళీ రిఫ్రెష్ చేస్తూ ఉంటాను. అంటే ఇదేదో మీకోసం డిఫరెంట్ గా ఈజీగా ట్రై చేస్తున్నాను. ఇదైతే నేను తినలేదని అనుకుంటున్నాను. ఇది కూడా తిన్నాను. తనకి ఏం తెలుసు అండి, నేను చేసేసి ప్లేట్ లో పెడితే తింటారు ఆయన. ఆయనకి ఏం తెలుసు ప్రొసీజర్ ఏంటి ఇక్కడ. సో ఆలు పరాటా చాలా బాగా పెంచుకున్నారు. చాలా మంది చేసుకుని చాలా మంది పిల్లలకి నచ్చిందని చెప్పి మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మా వంటలు మీకు నచ్చుతున్నందుకు. అండ్ మా బంగారు తల్లి బాగా చేస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ చేయకము. వాళ్ళందరూ ఏదో మనకు కావాలని పర్ఫార్మెన్స్ ఇస్తున్నాం. మామూలుగా జనాలు కొంతమంది అనుకుంటున్నారు కదా బిహేవ్ చేస్తున్నారు. చూడండి 99% మన వ్యూవర్స్ లో చాలా మందికి వంటతో పాటు అండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి, రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనేది మా నుంచి నేర్చుకుంటున్నాం అని చెప్పి, అండ్ మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అని చెప్పి చాలా మంచి మెసేజెస్ 99% పాజిటివ్ మెసేజ్ వస్తున్నప్పుడు ఆ ఒక్క మెసేజ్ ఎవరు పెడితే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అయిపోతుంది. ఎలా అయిందంటే వాళ్ళే డిలీట్ కూడా చేసేసుకున్నారు పాపం మెసేజ్. నేను అది పిన్ చేసేసరికి వాళ్ళు డిలీట్ కూడా చేస్తారు. డోంట్ బాదర్ అండ్ అలాంటి వాటికి అసలు పట్టించుకోకు. నువ్వు ఎప్పుడు కూడా మీకు నేను ఒక మాట చెప్తానండి, అంటే ఒక ఇది చిన్ని ఎపిసోడ్ కాబట్టి లెటెస్ట్ టాక్ వన్ లిటిల్ టాపిక్ ఏంటిదంటే, ఎప్పుడు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఫ్రెండ్షిప్ ఫర్ అస్. ఎందుకునంటే వీ హ్యావ్ ట్రావెల్డ్ అ లాంగ్ వే. మా ఇద్దరి కంఫర్ట్ జోన్ ఇది. మేము ఇలానే ఉంటాం, కెమెరా కోసం ఏది చెయ్యము. తను నా దగ్గర చిన్నపిల్లగానే ఉంటుంది. ఎందుకు అని నేను చెప్తాను ఫస్ట్ నుంచి అంతే. బికాస్ చాలా మంది కన్సర్న్ చూపిస్తారు, మీకు పిల్లలు లేరు కదా, మీరు ఎందుకు పిల్లల్ని కనొచ్చు కదా, మళ్ళీ పిల్లల్ని పెంచుకోవచ్చు కదా, ఇవన్నీ దాటి వచ్చిస్తాము. ఈ కమెంట్స్కి మేము అన్ని కూడా పక్కగా దాటి వచ్చిస్తాము. ఫైనల్గా ఉండాల్సింది మీకు పిల్లలున్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. ఫైనల్గా ఉండాల్సింది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసే ఉంటారు అనమాట. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉంటారు లైఫ్ లాంగ్ తోడుగా. సో ఇటువంటి బ్యాడ్ కమెంట్స్ పెట్టిన వాళ్ళకి మీరు దయచేసి ఇగ్నోర్ చేసే ఫస్ట్. నేను ఎప్పుడు ఇగ్నోర్ చేస్తానండి, కాకపోతే ఎందుకంటున్నానంటే వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడాను నేను, పిల్లల గురించి ఐ డోంట్ కేర్. వైఫ్ అండ్ హస్బెండ్ గురించి అంటే నేను ఏమంటున్నానంటే, ఇంత ట్రావెల్ చేసాం, పైగా ఇద్దరమే ఇంట్లో ఉంటాం కదండి, ఇలానే ఉంటాం మేము జనరలీ. ఆల్సో మా మేడ్కి తెలుసు, మా ఇంట్లో మా టీమ్కి తెలుసు, మా ఎన్ఎం ఫుడ్స్ టీమ్కి మేము రియల్ లైఫ్లో ఇంతే. మా ఫ్రెండ్స్కి తెలుసు, ఫ్యామిలీకి తెలుసు. మీకోసం మేము పర్ఫార్మ్ చేయడం లేదు అని చెప్తున్నాను. మనల్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రేమించే వాళ్ళ కోసమే మనం ఉన్నాం. 99.5% మనం ప్రేమించే వాళ్ళు ఉన్నారు. సో నువ్వు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు మా ఆయన. సో డిలీట్ చేసేద్దాం, ఈ టాపిక్ డిలీట్ చేద్దాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు మంచి ఎగ్ పరాటా చేసుకుందాం. మా ఆయనకి లంచ్ కి లేట్ అయిపోతుంది. ఆఫీస్ లో రాగి మురుకులేసి, మటన్ మసాలా పౌడర్ చేసి, మన వితౌట్ ఆయిల్ అటుకులు మిక్స్చర్ చేసి ఇప్పుడు వచ్చానమాట లంచ్ టైం కి. మా ఆయన గబగబా చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతా. సో అందుకే మన అవతారం ఇలా ఉంది, మీరు ఏమనుకోవద్దు, ఓకేనా? ఓ సారీ, మర్చిపోయాను. మా ఇంగ్రీడియంట్స్ చూసే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. మరి వచ్చేసాయండి. మీరు నిజంగా చెప్పండి, ఈరోజు మా ఆయన చాలా బాగున్నాడు కదా, క్యూట్ గా ముద్దుగా చాలా బాగున్నారు కదా ఈరోజు. నాకు భలే నచ్చాడు ఈరోజు, అందుకనే Don't do that. It is not good. Not good. Whatever you are doing is not good. ఏం చేశానని వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలియకుండానే, నన్ను అడగకుండానే ఇది చపాతీ పిండండి, ఇది ఉల్లిపాయలండి, ఇది గడ్డి గుడ్డు, ఇది వంకాయ పులుసు, ఇట్లా అంతా అనకూడదు. తెలియదు నీ మీద నాకేంటి నా నాలక. లేకపోతే నేను ఏదో జోక్ చేశాను. ఇది చపాతీ పిండండి. గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇదిగోండి ఇలా వేలు పెడితే ఒక 20 minutes అయిందండి నేను కలిపి. ఇంత సాఫ్ట్నెస్ ఉండాలన్నమాట. ఓకే, ఇలా కలిపి పెట్టేసుకోండి.
3 ఎగ్స్, దాని తర్వాత లూజ్ గోధుమ పిండి పౌడర్ మనం పరాటా రౌండ్స్ చేసుకునేటప్పుడు కావాలి, కొత్తిమీర, దాని తర్వాత కొంచెం మోజరెల్లా చీజ్ లేకపోతే మీ ఇష్టం వదిలేయండి. ఇది వచ్చేసేసి ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్న, పచ్చిమిరపకాయలు, దాని తర్వాత మన ఎన్ఎం ఫుడ్స్ ఘీ, మన ఫోటోలో కనిపించింది. ఓకే అమ్మా, ఎన్ఎం ఫుడ్స్ ఘీ, పెప్పర్ పౌడర్, ఫ్రెష్ పెప్పర్ పౌడర్, పసుపు, ఉప్పు తగినంత, కొంచెం ఆయిల్. సో ఫస్ట్ ఇలాగా ఒక కడాయి పెట్టేసుకోవాలండి. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి మనం కొంచెం, ఇది ఫస్ట్ ప్రిపరేషన్ అండి, ఓవర్గా నూనె వేయకండి, తక్కువ వేసుకోండి, ఎక్కువ నూనె అవసరం లేదు. 2 టీ స్పూన్స్ నూనె సరిపోతుంది అనమాట. ఓకేనా? నూనె కాగాలి. ఎందుకు నూనె ఎక్కువ వేయొద్దు అని అన్నాను అన్నది మీకు లేటర్ పార్ట్లో తెలిసిపోద్ది వెన్ వీఆర్ కుకింగ్. ఓకే, సో ఇప్పుడు నూనె చూడండి కాగింది. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే, మనం 3 ఎగ్స్ది చేస్తున్నాం కదా, సో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, చలికాలం కాబట్టి కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదమ్ము. సో అందుకని ఒక 2 పచ్చిమిరపకాయలు ఇలాగ సన్నగా తరుక్కోవాలి. సో ఈ ఉల్లిపాయలో వాటర్ అంతా పోవాలి, అప్పుడే మనకి ట్రాన్స్లూసెంట్ కలర్ వస్తుంది, ట్రాన్స్పరెంట్గా. సో అందుకని మనం ఏం చేస్తామంటే సిమ్ చేసుకుందాం. ఓకేనా? ఒక మూత కూడా పెట్టుకుందామండి, తొందరగా మనకి ఇదైపోతుంది. సో మీరు చూసినట్టయితే చూసారా అండి, ట్రాన్స్పరెంట్గా అయింది, ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోలేదు మనము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాము, వెరీ లిటిల్. దాని తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయ్యే అంత, అంటే ఒక చిటికెడు ఉప్పు వేస్తామన్నమాట, అంతే. ఓకే, దీని ఇలాగా ఫ్రై చేసుకున్నాము. కొంచెం మిక్స్ అయ్యేలాగా మిక్స్ అవ్వాలి, సాల్ట్ అయ్యి. సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా ఆనియన్ అనేది, మనం నూనె చాలా తక్కువ వేసాం కదా, చెప్పేది కొంచెం ఆపేసానా? కంటిన్యూ చేయని చెప్తున్నా. సరే, ఓకే. ఇప్పుడు వచ్చేసేసి ఇంకా ఎగ్స్ కొట్టేస్తాము. మెయిన్ ఏంటంటేనండి, ఎగ్స్ మనం వేసేటప్పుడు చాలా మంది సాల్ట్ చాలా ఎక్కువ వేసేసుకుంటారు. ఎగ్ ఎంత తక్కువ సాల్ట్ ఉంటే అంత బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ ఒక ఎగ్కి ఒక చిటికెడు ఉప్పు సరిపోతుంది, దట్ ఈస్ ద కౌంట్. చాలా మందికి తెలియక ఇలాగా వేసేసుకుంటారు, కొంచెం చూసుకోండి. ఓకే, సిమ్లోనే పెట్టుకొని 1 సో 3 ఎగ్స్ వేసామండి. సో ఈ 3 ఎగ్స్కి సరిపడా సాల్ట్ ఇంతే చాలండి. దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సాల్ట్ ఎక్కువ వేసుకోకండి. మంచిగా కొంచెం వింటర్ కదా, ఒక చిన్న 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్, దాని తర్వాత ఫ్రెష్ కోరియాండర్ మంచిగా కడుక్కొని కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసేసి సిమ్లోనే దీంట్లో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వేస్తాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్. వాటర్ ఎందుకు అంటే చాలా బాగుంటుంది, వెదర్ ఇట్స్ అన్ ఆమ్లెట్ ఆర్ స్క్రాంబుల్డ్ ఎగ్, వాటర్ వేస్తే చాలా బాగుంటుంది. మిల్క్ వేసినా కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అసలు మేము మిల్క్ వాడాం కాబట్టి నేను వాటర్ వేసాను. ఓకే, అండ్ ఇంకొకటి అండి, చాలాసేపు డ్రైగా చేసుకోకూడదు. చూపిస్తాను నేను మీకు ఎంతవరకు చేసుకోవాలి అన్నది. దీంట్లో మీకు కావాలంటే ధనియా పౌడర్, చిల్లీ పౌడరు అవన్నీ వేసుకోవచ్చు, కానీ నేను ఎందుకు వేయలేదు అని అంటే వీఆర్ గోయింగ్ టు యాడ్ చీజ్. సో ఏమైపోతుందంటేనండి, ఓవర్ పవరింగ్ అయిపోద్ది అనమాట ఎక్కువ మసాలాస్ వేస్తే. సో చీజ్ వేసినప్పుడు మనం ఎంత తక్కువ మసాలాస్ వేస్తే అంత బాగుంటుంది. సో నౌ దిస్ ఈజ్ అవర్ ఎగ్ డన్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి, ఇదే ప్లేట్, లెట్ ఇస్ నాట్ వేస్ట్ ద వెజల్స్. ఎందుకు ప్లేట్లోకి తీస్తున్నాము అని అంటే దీనిలోనే ఉంచేస్తే ఈ హీట్కి ఇంకా ఫ్రై అయిపోతుంది ఒకటి. రెండోది ఏంటి అని అంటే మనకి తొందరగా చల్లారాలి. సో అందుకని చల్లారేంత వరకు మనం పరాటా చెయ్యం. ఓకే, కొత్తగా ఉన్నాం. ఇది రూమ్ టెంపరేచర్కి రావాలండి, చాలా ఈజీ, మంచిగా చేసుకొని మంచిగా తినేయచ్చు. ఇది రూమ్ టెంపరేచర్కి రావాలి, తొందరగా అవ్వాలి అని అనుకుంటే ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం, తొందరగా చల్లారుతుంది. ఓకేనా? పదండి. ఎగ్దమ్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసిందండి మన ఎగ్.
చక్కగా చల్లగా అయిపోయింది అనమాట, అసలు వేడిగా లేదు. సో పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి పిండి. దీని నుంచి ఫస్ట్ ఐ విల్ మేక్ 1 పరాటా. సో విల్ టేక్ 1 పరాటా. ఇంత పెద్దది ఉండాలి, ఒక ఆరెంజ్ సైజ్ అంతా. అంత పెద్దదా? ఓకే, నౌ విల్ స్టార్ట్. సో ఫస్ట్ అయితే మనం ప్యాన్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకుందాము. అండ్ ఇప్పుడు వచ్చేసేసి విల్ టేక్ ఇది చపాతీ ముద్ద అండ్ ఇలా కొంచెం థిక్గా. నా దీంట్లో వచ్చేసేసి మనము ఎగ్ మంచిగా స్టఫ్ చేసుకోండి. ఒక ఎగ్ క్వాంటిటీ తీసుకుందాం, అంటే 3 పరాటాలు అవుతాయి దీనికి. ఓకే, ఇలా పెడదాం. దాని తర్వాత చీజ్, మోజరెల్లా చీజ్ లేకపోతే నార్మల్ చీజ్ స్లైసెస్ ఉంటాయి చూడండి, అందరిళ్ళల్లో ఉంటాయి, పిల్లలు ఉంటారు కాబట్టి. సో ఆ మోజరెల్లా చీజ్ కూడా ఆ నార్మల్ చీజ్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగ రౌండ్ చేసుకోవాలి. ఓకే, రౌండ్ చేసుకొని ఇలా తిప్పుకుంటూ ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదండి, ఎక్స్ట్రా పిండి, దీన్ని మనం తీసేస్తాం. లూజ్ వీట్ పౌడర్ అంటే గోధుమ పిండి ఇలా వేసేసుకొని వెరీ లైట్ హ్యాండ్తో మనము దీన్ని చేసుకోవాలండి ఇలాగా, లేకపోతే పక్కల నుంచి వచ్చేస్తుంది. సో అందుకని ప్రేమగా చేయండి. చాలా బాగుందమ్మ, చూడటానికి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. ఇంత ఈజీగా చూడు, మరి పిల్లలు ఎంత ఈజీగా తింటారు, ఇష్టంగా తింటారు పిల్లలు. అందులో చీజ్ వేసాం కదా, పిల్లలకి చాలా నచ్చుతుంది. సో అందుకని ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎమోషన్ అండి. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, బట్ ఫర్ మీ ఇది కొంచెం థిక్ అయి ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మనము హీట్ చేసుకుందాం ప్యాన్ని. ఇది బటర్తో కానీ ఘీతో కానీ, బటర్ అయితే సాల్టెడ్ బటర్ వాడద్దు, అన్సాల్టెడ్ బటర్ వాడండి. లేదు అంటే NM ఫుడ్స్ ఘీ వాడండి. ఓకేనా? ఇప్పుడు మన యొక్క పరాఠా ఉంది కదా, ఈలోపు మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ నా దగ్గర శ్రీరాచా సాస్ అని చెప్పి దొరుకుతుంది, రెడ్ దొరుకుతుంది, గ్రీన్ దొరుకుతుంది. కొంచెం స్పైసీ ఉంటుంది అనమాట, ఇట్ విల్ బి వెరీ నైస్. సో మనం ఏం చేద్దామంటే ఇట్లా మంచిగా వైట్ ప్లేట్ తీసుకొని, ఓకే, ఎందుకంటే మన పరాఠా రెడీ అయిన వెంటనే మనము ప్లేటింగ్ చేసుకోవాలి కదండి, అందుకని అనమాట రెడీ చేసుకుందాము. మీరు అందరూ చేసుకొని ఎలా ఉందో చెప్పండి. మంచిగా ఆరాంగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి, బికాజ్ ఇట్ ఈస్ అ థిక్ పరాటా. మళ్ళీ మీరు సరిగ్గా కుక్ చేయకపోతే లోపల వరకు గోధుమ పిండి కుక్ అవ్వదన్నమాట, అప్పుడు టేస్ట్ బాగోదు కదా. అందుకని నిదానంగా జాగ్రత్తగా చేసుకోండి. ఈ ఎడ్జెస్ అన్నీ మంచిగా కాలాలండి, లేకపోతే పిండి పచ్చిగా ఉంటుంది అనమాట. మీరు చూసినట్టయితే నేను చాలా ఎక్కువ ఘీ కూడా వాడలేదండి. ఓకేనా? అవసరం లేదు, ఎందుకంటే లోపల చీజ్ ఉంది, మళ్ళీ మనము ఎగ్లో ఆయిల్ వేసాము, ఇప్పుడు ఘీ వేస్తున్నాము, చాలా ఇట్స్ ఎనఫ్. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో, ఇట్స్ పర్ఫెక్ట్ అనమాట. మంచిగా ఇలా గోల్డ్ కలర్, అప్పుడే ఈ ఎడ్జెస్ అన్నీ ఫ్రై అవుతాయండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఏంటమ్మో ఆకలేస్తుందా? ప్రెజెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్ నాన్న. ఎస్, ఇట్ ఈస్ రెడీ. సీట్స్ రెడీ. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. విల్ టేక్ ఇట్ ఆన్ చాపింగ్ బోర్డ్. ఇది చూడండి లోపల ఎగ్ స్టఫింగ్. ఇప్పుడు ఇది ఎలా ఉందో మా ఆయన తిని చెప్తారనమాట. సరే లోపల వరకు, అండ్ ఐ విల్ షో యూ హౌ మా ఆయనే చూపిస్తారులేండి, ఇది నేను చూపించడం కంటే కూడా. మళ్ళీ ఎంత నైస్గా, నేను అన్నా కదా అటు సైడ్ నిల్చుంటానని, ఒకసారి పట్టుకో నేను వాళ్ళకి చూపిస్తా. చీజ్ వేసాం కదా, ఎదుకోండి చీజ్ చూడండి ఎట్లా పొగలు చూడండి ఎలా ఉందో. సో అది యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ ఇంకా కార్తీక మాసంలోనే చేస్తున్నాను అనమాట. ఇందులోకి మీకు తెలిసి నేను నాన్ వెజ్ వండుతాను అనేసి,
బట్ ఇది కార్తీక మాసం తర్వాత వస్తుంది. ఎందుకునంటే కార్తీక మాసం తర్వాత నాన్ వెజ్లు తినాలి కదా మీరు, అందుకని అనమాట. చాలా ఉంది లుక్ కూడా. అసలు ఏదో మనం హోటల్స్కి వెళ్ళి వేస్ట్ అండి, డబ్బులు తెగ ఖర్చు పెట్టేస్తాం. దాని బదులు ఇంట్లో ఇలా ప్రశాంతంగా చేసుకుని నిజంగా అసలు ఇంద్ర ఫస్ట్ డైరెక్ట్ తిను. ఐ నో ఇంద్రాకి బయట ఫుడ్ పెద్ద ఇష్టం లేదండి. హీ ప్రిఫర్స్ వెన్ ఐ కుక్. బాగుందా? నైస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత బాగుంటుంది. నిజంగా చాలా బాగుంది. ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూనే ఉంటానండి, నాకు ఇష్టం. అంతే, నాకు ఇష్టం అనమాట ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండడం. నాకు ఇష్టం. అదిరిపోయిందండి నిజంగా, అసలు మామూలుగా కాదు. సాస్ తో తిని చెప్పు ఎలా ఉంటుందో. పిల్లలకి చాలా నచ్చుతుంది సాస్ తో తింటే. టొమాటో సాస్ ఆర్ చిల్లీ సాస్ ఆర్ రెడ్ చిల్లీ సాస్. స్వీట్ ఉండకూడదు, సాస్ కొంచెం స్పైసీ ఉంటే. దీనిలో నువ్వు టొమాటోస్ కూడా వేయలేదు కదా? అవసరమే లేదు. ఎంత బాగుందండి, ఏమని వర్ణించాలి. అండ్ ఇట్ ఈస్ హెల్దీ అండి, బికాస్ పిల్లలకి చీజ్ చాలా మంచిది. ఈవెన్ మనకి కూడా చీజ్ మంచిది. అండ్ అలా అని మనం ఇంత దంచేయలేదు. ఒక పరాటా తింటే కడుపు నిండిపోద్ది యాక్చువల్గా చెప్పాలంటే. బికాస్ ఇట్ ఈస్ క్వైట్ సఫిషియంట్. చక్కగా ఇంత చపాతీ పిండి, ఒక ఎగ్కి సంబంధించిన స్క్రాంబుల్డ్ ఎగ్ అన్నీ లోపల వెళ్తాయి కాబట్టి మనకి సఫిషియంట్ అనమాట. ఈవినింగ్ డిన్నర్ టైంలో కానివ్వండి, లేకపోతే టిఫిన్ బాక్స్లో కానివ్వండి, మీరు ఆఫీసులకి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదు బ్యాచులర్స్ శుభ్రంగా వాళ్ళ రూమ్కి వచ్చిన తర్వాత తినాలనుకున్నప్పుడు కానివ్వండి, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అదిరిపోయిందండి. మీరు కూడా రెడీ ఎక్కడికి రావాలి వాళ్ళు? పరాటాలు పడిపోయాడు, ఎగ్ పరాటాలు. మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీ పిల్లలకి పెట్టి, మీ ఇంట్లో ఫ్యామిలీకి పెట్టి ఎలా ఉందో కింద మెసేజ్ బాక్స్ మెసేజ్ చేయండి. అద్భుతంగా ఉంది. మొన్న ఆలూ రైస్ కి, ఆలూ పరాఠాకి చాలా మంది రెస్పాన్స్ మంచిగా వచ్చింది. ఎందుకనంటే వెరీ ఈజీ రెసిపీస్ చెప్తున్నాను, ఎవరైనా చేసుకొని తినేటట్టు కదా. బయట పిజ్జా అన్ని వేస్ట్ అండి, నిజంగా అంత టేస్ట్ ఉంది. నిజంగా పిజ్జా వేస్ట్. పరాటాస్ లో చాలా రకాలు వచ్చి నాకు. మీకు ఇష్టం ఉంటే చెప్పండి. ఒక వింటర్ సిరీస్ చేద్దామని అనుకుంటున్నాను, లైక్ సూప్స్, పరాటాస్, వింటర్ స్వీట్స్. వింటర్కి పర్టికులర్లీ కొన్ని స్వీట్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత లెఫ్ట్ ఓవర్ ఫుడ్తో రెసిపీస్. మీరు ఏది ఎక్కువ అడుగుతారో అది నెక్స్ట్ రెసిపీ అవుతుంది, అంతే. సో మిస్ కాకుండా ఈ పరాటాని ట్రై చేయండి. అలాగే కమెంట్స్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ షేర్ చేయండి అమ్మో, నాకు ఇష్టం కదా. చేస్తాను. మళ్ళీ కంప్లైంట్ చేస్తారాము, నేను నిన్ను మాట్లాడి లేదు. ఇప్పుడు అసలు మాట్లాడండి, ఎండింగ్ వరకు మాట్లాడండి. సో చాలా బాగుంది. మీరందరూ ఈ రెసిపీ చూసి నేర్చుకోండి. మన ఇల్లు మీకు ఎవరో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఛానల్ నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఓకే, బాయ్, లవ్ యూ ఆల్.